నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అమెరికా సైనిక సామర్థ్యం, దానికి ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఎదురవుతున్న సవాళ్ల గురించి ఆలోచించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేవి వారి వద్ద ఉన్న అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలుగా పేరుగాంచిన పేట్రియాట్ థర్డ్ వంటి గగనతల రక్షణ క్షిపణులు దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రువులు ప్రయోగించే అత్యంత వేగవంతమైన క్షిపణులను గాల్లోనే గుర్తించి క్షణాల్లో వాటిని ధ్వంసం చేసే అద్భుతమైన సాంకేతికత ఈ వ్యవస్థల సొంతం. ఏదైనా దేశంపై దాడి జరుగుతున్నప్పుడు లేదా ముప్పు పొంచి ఉన్నప్పుడు రక్షణ కవచంలా నిలిచే ఈ క్షిపణి నిరోధక వ్యవస్థలు అమెరికా ఆయుధాగారంలోనే అత్యంత ప్రభావవంతమైన సాధనాలుగా నిలుస్తున్నాయి. అయితే ఎంతటి శక్తివంతమైన వ్యవస్థలైనా యుద్ధం సుదీర్ఘంగా సాగినప్పుడు వాటి సరఫరాను సరిచూసుకోవడం ఏ దేశానికైనా పెద్ద సవాలుగానే మారుతుంది. గత కొంతకాలంగా జరుగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయ సైనిక చర్యలను పరిశీలిస్తే అమెరికా తన ఆయుధ నిల్వలను ఏ స్థాయిలో ఉపయోగిస్తుందో అర్థమవుతుంది. ముఖ్యంగా నావికా దళం నుంచి ప్రయోగించే ప్రసిద్ధ టొమాహాక్ క్రూయిజ్ క్షిపణుల ఉపయోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా వద్ద ఉన్న మొత్తం టొమాహాక్ క్షిపణుల ప్రపంచ వ్యాప్త నిల్వల్లో దాదాపు సగానికి కొంచెం తక్కువగా వినియోగం చేసినట్లు కొన్ని అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. ఇది చాలా పెద్ద సంఖ్య, ఎందుకంటే టొమాహాక్ అనేది సాధారణ క్షిపణి కాదు. పటిష్టమైన రక్షణ ఉన్న శత్రు స్థావరాలపై సొంత సైనికులకు లేదా పైలట్లకు ఎటువంటి ప్రమాదం లేకుండా దూర ప్రాంతాల నుంచి ఖచ్చితమైన దాడి చేయడానికి అమెరికా నావికా దళం దశాబ్దాలుగా దీనిపైనే ప్రధానంగా ఆధారపడుతుంది. టొమాహాక్ క్షిపణి పనితీరు, దాని ప్రాముఖ్యతను లోతుగా పరిశీలిస్తే ఇది ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. ప్రధానంగా నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు జలాంత మార్గాల నుంచి ఈ క్షిపణులను ప్రయోగిస్తాయి. శత్రువులకు దొరకకుండా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ అనుకున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. యుద్ధ సమయంలో పైలట్లను నేరుగా రంగంలోకి దించితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అంతటి ప్రమాదకర ప్రాంతాల్లో టొమాహాక్లను ప్రయోగించి ముందే దాడులు పూర్తి చేస్తారు. అందుకే ఇది నావికా దళానికి ఒక విశ్వసనీయమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రధాన సాధనంగా నిలిచింది. అయితే ఇటువంటి కీలకమైన ఆయుధం నిల్వలు సగానికి పడిపోవడం అనేది అమెరికా రక్షణ రంగానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన అమెరికా తన ఆయుధ నిల్వలను వేగంగా తిరిగి భర్తీ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇతర రకాల ఆయుధాల ఉత్పత్తిని పెంచడంతో పాటు టొమాహాక్ క్షిపణుల తయారీని వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. దీనికోసం ప్రముఖ రక్షణ రంగ సంస్థ ఆర్టీఎక్స్ కు చెందిన రేతియాన్ విభాగంతో అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఒక తాత్కాలిక బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ క్షిపణులను తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ క్షిపణి తయారు చేయడం అనేది అనుకున్నంత సులభమైన లేదా వేగంగా జరిగే ప్రక్రియ కాదు. దీనికి అధునాతన విడిభాగాలు, నిపుణులైన సాంకేతిక నిపుణులు, గణనీయమైన సమయం అవసరమవుతాయి. ప్రస్తుతం తూర్పు మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్తో ముదిరిన యుద్ధ వాతావరణం, ఇతర అంతర్జాతీయ ఘర్షణల వల్ల ప్రపంచంలోనే అత్యంత అగ్రరాజ్యమైన అమెరికాకు ఇప్పుడు ఒక కొత్త రకమైన భయం పట్టుకుంది. నిరంతరం కొనసాగుతున్న పోరాటాలు, వివిధ దేశాలకు చేస్తున్న ఆయుధ సహాయం కారణంగా తన వద్ద ఉన్న ప్రధాన ఆయుధాల నిల్వలు తగ్గిపోతుండటం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఎంత పెద్ద సైనిక శక్తి ఉన్నప్పటికీ అత్యవసర సమయంలో ఆయుధాల కొరత ఏర్పడితే ఆ దేశ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందనేది సైనిక నిపుణుల అభిప్రాయం. శత్రువుల దాడిని తిప్పికొట్టే పేట్రియాట్ థర్డ్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఎదురు దాడికి ఉపయోగపడే టొమాహాక్ వంటి క్షిపణులు తగ్గుముఖం పట్టడం అమెరికా రక్షణ వ్యూహకర్తలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆయుధ తయారీ రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్య కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు, అధునాతన ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత, రక్షణ పరిశ్రమలో సరైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత వంటివి ఆయుధాల ఉత్పత్తి వేగాన్ని తగ్గిస్తున్నాయి. ఒకవైపు యుద్ధాల్లో క్షిపణుల వినియోగం అనూహ్యంగా పడిపోతుంటే మరోవైపు వాటి తయారీ మందకొండిగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒకప్పుడు అమెరికా తన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిలో సుదీర్ఘ కాలం పాటు 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో
ఏకకాలంలో యుద్ధాలు చేయగలిగిందని భావించేవారు. కానీ ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆయుధాల వినియోగం వేగం చూస్తుంటే అగ్రరాజ్యానికైనా సరే వనరుల కొరత తలెత్తడం ఖాయమని స్పష్టమవుతుంది. టొమాహాక్ క్షిపణుల కొరత ఏర్పడితే అది నావికాదళ దాడుల సామర్థ్యాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. జలాంతర్గాములు, డిస్ట్రాయర్ల నుంచి ప్రయోగించే ఈ క్షిపణులు లేకపోతే అమెరికా తన వైమానిక దళం లేదా పైలట్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల సైనికుల ప్రాణాలకు ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెంటగాన్ ఇప్పుడు కేవలం తయారీ ఒప్పందం చేసుకోవడమే కాకుండా రక్షణ పరిశ్రమలకు వేగంగా నిధులు మంజూరు చేస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. రేతియాన్ వంటి దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు ఈ సమస్యలను కొంతవరకు అధిగమించడానికి తోడ్పడవచ్చు. కానీ రాత్రికి రాత్రే కొత్త క్షిపణులు తయారై ఆయుధాగారానికి చేరుకోవడం సాధ్యం కాదు. ఇరాన్ వంటి దేశాలతో పెరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా తన దగ్గర ఉన్న క్షిపణులను జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మిత్ర దేశాలకు రక్షణ కల్పిస్తుండటం, మరోవైపు సొంత ఆయుధాగారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం మధ్య అమెరికా నలిగిపోతుంది. పేట్రియాట్ థర్డ్ వంటి క్షిపణి నిరోధక వ్యవస్థలు దేశాన్ని కాపాడుతున్నప్పటికీ సుదీర్ఘ పోరాటాలకు అవసరమైన టొమాహాక్ వంటి దాడులు చేసే క్షిపణుల కొరత అమెరికా రక్షణ సిద్ధతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆధునిక ప్రపంచంలో యుద్ధాలు కేవలం సైనికుల సంఖ్యపై మాత్రమే కాకుండా సాంకేతికత, ఆయుధాల లభ్యతపై ఆధారపడి ఉంటాయని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అమెరికా త్వరలోనే ఈ ఆయుధ కొరతను అధిగమించగలుగుతుందా లేదా అనేది ప్రపంచ భద్రతా సమీకరణాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. యుద్ధాల సరళి మారుతున్న కొద్దీ ప్రతి దేశం తన రక్షణ వ్యూహాలను నిరంతరం సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రస్తుత పరిస్థితి స్పష్టం చేస్తుంది. అమెరికా వంటి శక్తివంతమైన దేశమే ఆయుధాల ఉత్పత్తి పెంచేందుకు రేతియాన్ వంటి సంస్థలపై ఆధారపడుతూ దీర్ఘకాలిక ప్రణాళికలు వేస్తుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ ఆయుధ కొరత తీరకపోతే అంతర్జాతీయ వేదికపై అమెరికా మిలిటరీ ప్రభావం కొంతవరకు తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే పెంటగాన్ అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.